నమఃశివాయ. అందరికీ నమస్తేనండి. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహ ప్రభావం వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుంది. మీకు ఉన్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా సరే తమ పుట్టింటి దగ్గర నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి. స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకు ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి. బెల్లం మీకు అదృష్టాన్ని మార్చేస్తుంది అని పండితులు అయితే చెప్తున్నారు. పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ముఖ్యమైనది పసుపు కుంకుమ. మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమ తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాలం సుమంగళిగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్యం మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఏనుగుకి అనుభవ సంబంధం ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం ఏనుగు బొమ్మల కూడా ఖచ్చితంగా ఉంటాయి. వేణుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట. కాబట్టి మీరు ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపద కోరుకోవాలి అంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడమే మంచిది. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీర్వాదం వల్ల మీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు. అయితే పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులు మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ తీసుకెళ్లే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట. అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువును తెచ్చుకోకూడదు అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది. అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు. కానీ ఆవకాయ పచ్చడి పుట్టింటి నుండి తెచ్చుకోకూడదట. ఎందుకంటే పచ్చళ్ళలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది. నూనె తెచ్చుకుంటే అరిష్టం కూడా. కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. అలాగే పుట్టింటి నుండి చాట, జల్లెడ, నువ్వులు, పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయను అస్సలు కూడా తీసుకోకూడదు. ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవలసిన అవసరం వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు. కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయట. కత్తులు, కత్తిపేటలు, కత్తెర్లు, సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే చాలా మంచిది. సాధారణంగా చీపురును దానం చేయకూడదు అని ఆధ్యాత్మికంగా పండితులు చెప్తున్నారు.
చీపురును వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవి ఇతరులకు ఇచ్చినట్లే భావిస్తారు. కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. చీపురును తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి వెళ్ళిపోతుంది అని నమ్మకం. అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చెప్పకూడదు. అలాగే ఇంటి మరమ్మతులు కూడా చెయ్యరాదు. ఇనుముతో చేసిన వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు. కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకొని వెళ్ళకూడదు పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కాకరకాయ, మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవతలు తిష్టవేసి ఉంటారు. పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు. పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువులకు మధ్య మనస్పర్ధాలు వస్తాయని, అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరువు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు. ఎవరైతే ఈరోజు వీడియోలో చెప్పిన విధంగా వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది సకల సంపదలతో నిండిపోతారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.